హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ములక్కాడ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం లేదండి, స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు కొంచెం వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను, ఒక పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక ములక్కాడ ముక్కలు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలండి. నేను ములక్కాడ ముక్కల్ని ఉడకబెట్టలేదండి, అలా డైరెక్ట్గా వేసాను. అందుకే ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడకబెట్టామంటే ములక్కాడ కూడా బాగా ఉడికిపోతాయండి. ములక్కాడలు ఉడికాక టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా మగ్గిన తర్వాత